దేశంలోని చిట్టచివరి వ్యక్తి వరకు అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల జీవితాలలో వెలుగులు నింపుతున్నాయి. అందులో ప్రధానమంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ ఏలూరు జిల్లాలోని ఆదివాసీల జీవితాలలో కొత్త వెలుగులు తీసుకొచ్చాయి. జిల్లాలోని ఒక ఆదివాసీ గ్రామంలో ఇప్పటికీ విద్యుత్ లేదనడం ఆశ్చర్యానికి గురిచేసిన ప్రధానమంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ ఎలా వెలుగులు నింపిందో ఈ కథనంలో చూద్దాం. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కోయిదా పంచాయతీలోని మోదల గ్రామంలో అత్యంత వెనుకబడిన గిరిజనుల సముదాయం కొండరెడ్డి తెగకు చెందిన 23 కుటుంబాలు నివసిస్తున్నాయి. స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లైనా ఇప్పటి వరకు వారికి విద్యుత్ సౌకర్యం లేదు. ఇందుకు అనేక రకాలైన సాంకేతిక కారణాలతో పాటు ఆ ప్రాంతం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉండడం. అలాంటి ఈ గ్రామానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్తో 5 kV సామర్థ్యంతో సోలార్ విధానం ద్వారా మినీ గ్రిడ్ అందుబాటులోకి వచ్చింది. అలాగే ప్రతి ఇంటికి 5 బల్బులతో పాటు ఒక ఫ్యాన్ ను ఉచితంగా అందజేశారు. ఈ పథకం ద్వారా వారి జీవితాలలో వెలుగులు నిండడంతో ఈ గిరిజనులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ ఇళ్లకు విద్యుత్ సౌకర్యం వస్తుందనేది ఒక కలగా మిగిలిపోతుందనుకున్న ఆ కుటుంబాలకు ప్రధానమంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ భరోసా, ధైర్యాన్ని అందించింది. ఈ పథకం వారి జీవితాలలో వెలుగులు నింపింది. ఈ గ్రామం అడవిలో ఉండడం వల్ల ఎలాంటి విస్ఫుటు లేదు. అందుకోసం ప్రధానమంత్రి ప్రధాన యోజన పథకంలోని ఇప్పుడు కరెంటు వచ్చింది కాబట్టి పిల్లలకు కానీ చదువుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. మాకు కానీ ఈ సోలరీ పెట్టడం వల్ల కొద్దిగా సంతోషకరంగా ఉంది. మాకు రోడ్డు లేక రోడ్డు సౌకర్యం లేక ఎలాంటి ఇబ్బందులు వచ్చినా పడేవాళ్ళము. కరెంటు వచ్చేసరికి వచ్చినందుకు మాకు కూడా సంతోషంగా ఉంది. ఇంటింటికి 5 బల్బులు ఇవ్వడము, ఒక ఫ్యాన్ ఇచ్చారు. అందరూ సంతోషపడుతున్నాం కరెంటు వచ్చిందని. పిల్లలందరికీ కూడా సంతోషంగా ఉంది. ఇంతకుముందు కరెంటు లేకపోవడం వల్ల ఇబ్బంది పడేవాళ్ళము, చీకట్లో ఉండేవాళ్ళం. పిల్లలకు కూడా సరిగా వెలుతురు లేక తేలు పాము ముట్టుకునేవి. ఇప్పుడు కరెంటు వచ్చింది కదా, కరెంటు వచ్చేసరికి మా పిల్లలకి మేము తేలులు పాములు కుట్టుకోకుండా చూడగలుగుతున్నాం. ఇంటికి 5 బల్బులు వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అసలైన అర్హులకు, చిట్ట చివరి వ్యక్తులకు అందుతున్నాయనేందుకు ఈ మోదల గ్రామ ప్రజలు ఉదాహరణగా నిలుస్తారు.